నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సృష్టిని ఐశ్వర్యవంతం చేసేది ఈశ్వరుడు. సర్వం శివమయం జగత్ అన్నట్లుగా శివమయం కానిది, శివమయం లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదని శివపురాణం చెబుతోంది. ఈ విశ్వమంతా నిబిడీకృతమైన ఈశ్వర కృప వల్లే సకల చరాచర జగత్తు మున్ముందుకు కొనసాగుతోంది. అలాంటి మహేశ్వరుడు ఎన్నో నామాంతరాలతో విశేషానుతులతో అలరారుతున్నాడు. త్రిలింగ దేశంగా విఖ్యాతి పొందిన మన రాష్ట్రంలో నలుమూలలా శైవక్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే గుంటూరు జిల్లా తాళయ్యపాలెంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడు పరమేశ్వరుడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకృత్య శక్తులతో పరమేశ్వర చైతన్యం ప్రకటితమవుతోంది. అలాంటి ఆదిదేవుడు కోటిలింగేశ్వరునిగా మహావైభవోపేతంగా కొలువుతీరిన దివ్యక్షేత్రం తాళయ్యపాలెంలో నెలకొని ఉంది. శ్రీ శైవక్షేత్ర ఆధ్వర్యంలో 10 సంవత్సరాల క్రితం భారత ధర్మదేవత బ్రహ్మచారి శివస్వామి నేతృత్వంలో ఏర్పాటైన ఈ దేవస్థానం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం శివారులోని తాళ్లాయిపాలెం గ్రామంలో కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం అలరారుతోంది. కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ దేవస్థానానికి వెళ్లే మార్గం ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతోంది. ఈ నేపథ్యంలో ఆలయం వైపుకు సాగే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదభరితం. ఆలయ లోగిలికి ముందు స్వాగత తోరణం నెలకొని ఉంది. సువిశాల లోగిలిలో ఆహ్లాదభరిత ప్రకృతి రమణీయత నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఒకే లోగిలిలో అనేక ఆలయాల సమాహారంగా ఇది ప్రకటితమవుతోంది. ఈ శైవక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సాక్షాత్తు ఓ విలక్షణ శివ సన్నిధానాన్ని దర్శిస్తోన్న అనుభూతి సొంతమవుతుంది. ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే భక్తులు ముందుగా సిద్ధిబుద్ధి సమేత మహాగణపతిని దర్శించుకుంటారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. తాళయ్యపాలెం శైవక్షేత్రంలో కోటిలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం త్రియోగాలకు నిదర్శనంగా చెబుతారు. కైలాసతత్వం, భక్తి, కర్మ మార్గాల సమ్మిళితంగా ఈ లోగిలి ఆకృతి దాల్చింది. వర్ణరంజితంగా ఉండే ఆ ఆలయ వైభవ ప్రభావాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. లోగిలిలో ఉండే అనేక శివలింగాకృతుల సమాహారాన్ని దర్శించడానికి 2 కళ్ళు చాలవు. ప్రధానాలయానికి సాక్షాత్తు బ్రహ్మ విష్ణువులే ద్వారపాలకులుగా ఉండి ఈశ్వర సేవలో సదా నిమగ్నమై ఉంటారు. అష్టద్వార పాలకులతో, సప్తధ్వజ స్తంభాలతో, నంది పంచమాలతో కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ఠితుడై ఉంటాడు. కోటిలింగేశ్వర దర్శనం
కోటి జన్మల బహుపుణ్య ఫలం అన్నట్టుగా కోటిలింగేశ్వర దర్శనం వల్ల బహుముఖీన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కోటిలింగేశ్వర స్వామి లింగాకృతికి నలువైపులా ఈశ్వర రూపాలుంటాయి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన రూపాలతో ఈ లింగాకృతి అలరారుతుంటుంది. కోటిలింగేశ్వర స్వామికి విశేషంగా పంచవర్ణ గోవుల గోమయంతో తయారు చేయబడిన పంచభస్మాలతో పంచబ్రహ్మోపనిషత్ మంత్రపూర్వకంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. కోటిలింగేశ్వర స్వామి వారికి క్షేత్రపాలకుడిగా భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వ్యవహరిస్తాడు. కోటిలింగేశ్వర స్వామి సమీపంలోనే రాజరాజేశ్వరీదేవి అలరారుతోంది. సంపూర్ణ కళలతో మహాతేజో విరాజితంగా అమ్మవారు గర్భాలయంలో కొలువుదీరి ఉంది. అమ్మవారి క్షేత్ర పాలకునిగా శ్రీ పంచముఖాంజనేయ స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నాడు. శివ సంకల్పమస్తు అంటూ శివాభిషేకంలో శివ పరమాత్మ సంకల్పం వల్లే సృష్టి మనుగడ కొనసాగుతుందని స్వామిని పరిపరి విధాలుగా శరణు వేడుతాం. ఆ శివ సంకల్పం నుండి ఆవిష్కారమైన శివ మానసపుత్రిక ప్రత్యాంగిరాదేవి. దేవదానవులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలు పరాజయం పొందుతారు. అప్పుడు ఆదిపరాశక్తిని దేవతలు వేడుకోగా శివ సంకల్పంతో ఆమె నుంచి ఓ శక్తి ఆవిర్భవించి దానవుల్ని ఓడించింది. ఆ శక్తే ప్రత్యాంగిరాదేవి. అలాంటి ప్రత్యాంగిరాదేవి సన్నిధి ఈ లోగిలికి ఓ ప్రత్యేక ఆకర్షణ. గర్భాలయంలో భయద సౌందర్య రూపిణిగా అమ్మవారు ప్రకటితమవుతోంది. ప్రతిపక్ష నాశిని, ప్రతిమంత్ర భక్షిణి అవడం వల్ల ఈమెను ప్రత్యంగిరాదేవిగా వ్యవహరిస్తారు. దానవ సంహారం కోసం ఉద్దేశించిన స్వరూపం కాబట్టి కృత్య అని, అధర్వణ మంత్రాలతో అర్చించే స్వరూపం కనుక అధర్వణ భద్రకాళి అని, లోన నిలిచి రక్షించే స్వరూపిణి కాబట్టి నికుంభిల అని పలు రీతుల్లో అమ్మవారిని పూజిస్తారు. తంత్రగాయత్రిగా, త్రిశక్తి సమన్విత దుర్గగా ఆరాధిస్తారు. బహుముఖాలతో ప్రత్యంగిరాదేవి విలసిల్లుతోంది. ఇక్కడ అమ్మవారి స్వరూపం ముంగిట ఉత్సవమూర్తి శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంటాయి.
కాలచక్రం ప్రత్యంగిరాదేవి ఆధీనంలో కొనసాగుతుంది. అందుకుగాను 12 రాసుల వారు వారి వారి రాశి ఫలాల ప్రకారం ఈ అమ్మ సన్నిధిలో సంకల్పం చెప్పుకొని రాశిగంటను మ్రోగించే విధానం తాళ్లాయపాలెం సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ శైవ క్షేత్రంలో శివ కుటుంబానికి సంబంధించిన భారీ విగ్రహాకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శివతత్వ ప్రచారానికి అనువనువున ఈశ్వరతత్వం నిండి ఉందనే దివ్య భావాన్ని భక్తులకు అవగతం చేయటానికి ఎన్నో విశిష్ట కట్టడాలు, విలక్షణ స్వరూపాలు కోటిలింగేశ్వర క్షేత్రంలో నెలకొని ఉన్నాయి. శివలీలా వైభవాన్ని చాటి చెప్పే రీతిలో ఉండే ఈ లోగిలిలో పరమేశ్వర పరివారానికి కూడా విశేష ప్రాముఖ్యం గోచరమవుతుంది. ఈ లోగిలిలోని పలు మంటపాలలో వివిధ దేవతామూర్తుల్ని సమన్వయాత్మక రీతిలో ప్రతిష్ఠించిన వైనం ఇట్టే ఆకట్టుకుంటుంది. నారాయణుడు, సూర్య, అగ్నిమూర్తులు, లక్ష్మీదేవి, ఇంద్రాణి, ఇంద్రమరుత్వంత మూర్తులు మంటపాల్లో ఉంటాయి. గౌరీ, వరుణ, కుమారస్వామి, పృథ్వీ, క్షేత్రపాలక మూర్తులు ఒక సమాహారంగా ఉంటాయి. మరోవైపు దుర్గాదేవి, సర్పదేవత, గారాసత్యుడు, ఇంకొక వైపు యమధర్మరాజు, గదాసత్యుడు, ఇంకొక వైపు యమధర్మరాజు, ప్రజాపతి, యముడు మొదలైన మూర్తులుంటాయి. అలాగే మహాగణపతి, చిత్రగుప్తుడు, బ్రహ్మమూర్తులు, వీటికి సమీపంలోనే బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, నారాయణమూర్తులు ఉంటాయి. ఇదే లోగిలిగా శ్రీ విశ్వ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి కూడా ఉంది. సంపూర్ణ అలంకారాలతో, అభయవరద హస్తముద్రలతో, పుష్పమాలికా సౌందర్య శోభితంగా స్వామివారు భాసిల్లుతున్నారు. సకల ఆరాధనలలో లింగారాధన పరమ ఉత్తమమైనదిగా చెబుతారు. యుగధర్మాన్ని అనుసరించి లింగారాధన చేసే సంప్రదాయం కూడా ఉంది. యుగధర్మ రీత్యా చేసే లింగారాధన ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది. దీనికి తగిన రీతిలో తాళ్లయ్యపాలెం కోటిలింగేశ్వర సన్నిధానంలో యుగధర్మలింగాన్ని ప్రతిష్ఠించారు. పవిత్రమైన కృష్ణానది తీరాన పార్వతీ పరమేశ్వర అనుగ్రహ క్షేత్రముగా, సిద్ధక్షేత్రముగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారిగా ఇక్కడ ప్రతిష్ఠలై ఉన్నారు. ఒక పరమేశ్వరుని చేరే ముందు ఆయన పరిపాలనలో ఉన్న అష్టదిక్పాలకులు కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, పంచభూతాలు కానివ్వండి, అశ్విని దేవతలు కానివ్వండి, సమస్త దేవతా సమూహం కానివ్వండి అక్కడ కొలువై ఉండి వారి సేవ చేసుకుంటుంటారు. ఆ విధంగానే శ్రీ శైవక్షేత్రంలో నవగ్రహాలు, అధిదేవత, ప్రత్యధిదేవత, అధిష్టాన దేవతతో కూడి వారి విడివిడి దేవాలయాలతో ఇక్కడ ఉండి ఈ క్షేత్రము ఎవరికి వారు తమ యొక్క దేవతామూర్తిని దర్శించుకుంటూ ఆనందపడే మహోన్నతంగా ఈ యొక్క క్షేత్ర నిర్మాణం జరుగుతుంది. ఈ నెలవులో పాదరస లింగేశ్వర లింగం భారీ ఆకృతిలో గోచరమవుతుంది. కళ, నిష్కళ అనే 2 పద్ధతులలో పాదరసాన్ని ఘనీభవింపజేసి అపూర్వమైన పాదరస లింగాకృతిని తీర్చిదిద్దుతారు. కృతయుగంలో పాదరస లింగారాధనకు ఎంతో ప్రాముఖ్యముండేది. త్రేతాయుగంలో రత్నలింగార్చనకు విశేష ప్రాముఖ్యముంది. దీనినే అమృతలింగంగా చెబుతారు. ఆకుపచ్చ వర్ణంతో ఈ లింగాకృతి కాంతివంతంగా శోభిల్లుతుంది. ద్వాపర యుగంలో స్ఫటిక లింగార్చనకు విశేష ప్రాముఖ్యముంది. వందే మహాకాళ మహాసురేశం, వందే మహాకాళ ఈ లోగిలిలోనే కాంస్యలింగేశ్వర స్వామి ఆలయం
మరో ఆకర్షణ. ఆగమే సజ్జన తారణాయ సదైవ మాంధాద్రిపురే వసంతం ఓంకారమీశం. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఓ శివాలయం నిర్మించిన ఫలం దక్కుతుందని నమ్మకం. అందుకే ఎందరో భక్తులు ప్రతిష్ఠించిన అనేక శివలింగాకృతులు ఇక్కడ వరుస క్రమంలో గోచరమవుతాయి. ఈ లోగిలికి ప్రత్యేక ప్రధానాకర్షణగా ఆలయ ఆవరణలో అనేక శివలింగాల సమాహారంతో కూడిన కైలాస సన్నిధానం. ఆదిశంకరాచార్యుల వారిని ఆరాధిస్తాం. ఆ జగద్గురువు చూపిన బాటలోనే తాళయ్యపాలెం శైవక్షేత్రం కోటలింగేశ్వర దివ్య సన్నిధానం షణ్మత పీఠానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. గణపతి, కుమారస్వామి, సూర్యనారాయణమూర్తి, శ్రీమన్నారాయణుడు, శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత కోటిలింగేశ్వర స్వామి వార్ల సన్నిధానాలతో ఈ లోగిలి షణ్మత నిలువుగా భాసిల్లుతోంది. ఎంతో విశిష్టమైన ఈ శైవక్షేత్ర సందర్శనం భక్తులకు ఐహిక, ఆమూష్మిక ఆనంద సిద్ధిని కలిగిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మరో క్షేత్ర సందర్శనముతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.